వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలపై విచారణలు జరిపించి చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వ పెద్దలు పదే పదే చెప్తున్నారు. కక్షపూరిత చర్యలకు పాల్పడవద్దని తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్నారు. అంతవరకు బానే ఉన్నా ఇప్పటికే వైసీపీ నేతలు చట్టం పరిధి దాటి దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుండటం విమర్శల పాలవుతోంది. జగన్ పోలీసులకు ఓపెన్ వార్నింగ్ ఇచ్చినా, ఎన్నికల కోడ్ అతిక్రమించి తన టీంతో గుంటూరు యార్డులో పర్యటించినా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోలేదు. ఆ మెతక వైఖరే వైసీపీ నేతలకు అలుసుగా మారుతుందని కూటమి శ్రేణులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయట. అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ సబ్ జైల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని పరామర్శించడానికి వచ్చిన వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసు అధికారులను బెదిరించిన తీరు, సినిమా స్టైల్లో ఇచ్చిన వార్నింగ్లు అత్యంత వివాదాస్పదంగా మారాయి. 5 ఏళ్ల పాలనలో జగన్ అధికార దుర్వినియోగం చేసిన తీరు, అన్ని విభాగాలను ఎంత అడ్డగోలుగా వాడేసుకున్నారో ప్రభుత్వ యంత్రాంగానికి తెలియందేమీ కాదు. పలువురు ఐజీలు, ఎస్పీలు, డీఎస్పీల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు వైసీపీ కార్యకర్తల్లా వాడేసుకున్నారు. నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజును పోలీస్ టార్చర్ పెట్టిన తీరు ఎవ్వరూ మర్చిపోలేరు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రఘురామరాజుని చిత్రహింసలు పెట్టిన ఘటనలో పలువురు ఉన్నత స్థాయి అధికారులు కేసుల్లో ఇరుకుని కొందరు జైలు పాలు కూడా అయ్యారు. నంద్యాల పర్యటనలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు బనాయించి రాత్రిపూట అరెస్టు చేయటం, గంటల కొద్దీ రోడ్లపై తిప్పటంలో వైసీపీ ప్రభుత్వం అధికారులను ఎంత దారుణంగా వాడుకుందో వేరే చెప్పనవసరం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల అరెస్ట్, నటి జత్వాని కేసు దగ్గర నుంచి సాధారణ కార్యకర్తలను వేధించడం వరకు అందరిపై జులుం ప్రదర్శిస్తూ ఇష్టానుసారం కేసులు బనాయించిన పోలీసుల ఓవర్ యాక్షన్ అందరికీ తెలిసిందే. అప్పట్లో రాష్ట్రాన్ని తన జాగీరులా భావించిన వైసీపీ నేతలు పోలీసులను తమ అనుచరుల్లా వాడుకున్నారు. ఇష్టమున్నా లేకపోయినా ప్రభుత్వ ఆదేశాలు కావటంతో పలువురు పోలీసులు వాటిని పాటించి చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అదంతా తన హక్కు అన్నట్లు ఇప్పుడు అన్యాయం గురించి జగన్ మాట్లాడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పాటించిన పోలీస్ అధికారులు వారిని ఆదేశించిన కూటమి నేతల బట్టలుడదీసి నిలబెడతారట. పోలీస్ టోపీపై ఉన్న సింహాలకు మాత్రమే పోలీసులు సెల్యూట్ చేయాలని ఇప్పుడు తెలిసింది మాజీ సీఎంకి. అసలు పోలీసులను అలా వాడుకోవచ్చన్న సంస్కృతికి శ్రీకారం చుట్టిందే జగన్. అలాంటాయన ఇప్పుడు తమ పని తాము చేసుకుని పోతున్న యంత్రాంగాన్ని టార్గెట్ చేస్తుండటం తీవ్ర విమర్శల పాలవుతోంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడికి సంబంధించి ఫిర్యాదు చేసినందుకు దళితుడైన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. పక్కా ఆధారాలు సేకరించాకే వంశీని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి విజయవాడ జైల్లో పెట్టారు. అలాంటి వంశీని పరామర్శించడానికొచ్చిన జగన్ పరామర్శించి వెళ్లిపోయుంటే ఏ గొడవ ఉండేది కాదేమో. అయితే జైలు బయటకొచ్చి 4 ఏళ్ల తరువాత ఎప్పుడో జరిగే ఎన్నికల్లో తానే అధికారంలోకి వస్తానని కలలు కంటూ పోలీసులను పరుష పదజాలంతో దూషించటం వివాదాస్పదమైంది.
ఎంతటి వారైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసు నమోదు చేసే వెసులుబాటు పోలీసులకు ఉంటుంది. అయితే జగన్ వ్యాఖ్యలపై స్పందించిన పోలీస్ అధికారుల సంఘం సభ్యులు పోలీసులపై అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని సూచిస్తున్నారు. జగన్ పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని రాజకీయ నాయకుల్లా స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలుడదీసి నిలబెడతానని జగన్ వార్నింగ్ ఇవ్వటం రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఉందట. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత ప్రభుత్వంలో పనిచేసిన వారినని మాజీ సీఎం జగన్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీస్ అధికారుల సంఘం సభ్యులు హితవు పలుకుతున్నారు. తక్షణమే జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మాత్రం చెప్పటం లేదు. ఆ క్రమంలో అంతలా దూషించినప్పటికీ జగన్పై కేసు నమోదు కాకపోవటం పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసిందంటున్నారు. జగన్ వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తప్పుపట్టింది కానీ చర్యలకు డిమాండ్ చేయలేదు. ఇక ఎన్నికల కోడ్ ఉండగానే గుంటూరు మిర్చియార్డుకు జగన్ వచ్చినప్పుడు కూడా ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ చూసి చూడనట్టు వ్యవహరించారు. యార్డులో జగన్ పర్యటనకు జిల్లా పోలీసులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా అనుమతి నిరాకరించారు. అయినా జగన్ మిర్చియార్డుకొచ్చి నానా హంగామా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటే తమ పార్టీ పోటీ చేయటం లేదని వితండవాదం చేశారు. ఆ టైంలో ఎన్నికల అధికారి ప్రేక్షక పాత్ర వహించడంపై కూటమి శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంతా చేస్తే గుంటూరు మిర్చియార్డుకు వచ్చి వెళ్లిపోయిన మరుసటి రోజు పోలీసులు జగన్ టీంపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండి అనుమతి లేకుండా గుంటూరు మిర్చియార్డులో పర్యటించారంటూ జగన్ సహా 9 మందిపై కేసు పెట్టారు. A1 గా జగన్ పేరు చేర్చి తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కావాటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పేర్ని నానీలపై కేసు బుక్ చేశామంటున్నారు. ఆ కేసు పెట్టి చర్యలు తీసుకునేదేదో జగన్ పర్యటన రోజే జరుగుంటే పోలీసుల్లో స్థైర్యం పెరిగేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో అరాచకాలపై చట్టపరంగా చర్యలు తీసుకునే సాహసం పోలీస్ అధికారులు చేయాలంటే కూటమి ప్రభుత్వం జగన్ పట్ల మెతక వైఖరి వీడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు మెతక వైఖరి ఉన్నారని, ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే వైఖరి అవలంబిస్తే యంత్రాంగానికి తప్పుడు సంకేతాలు వెళ్లి అసలుకే మోసమొస్తుందని కూటమి శ్రేణులు సూచిస్తున్నాయి. పాత ఘటనలపై కేసులు, విచారణలు అంటూ ప్రభుత్వ పెద్దలు కళ్ల ముందు జరుగుతున్న వాటిపై కూడా ఉదాసీన వైఖరి అవలంబిస్తుండటం వైసీపీ నేతలకు అలుసుగా మారుతోందని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.